వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, తోటి అక్క చెల్లెమ్మలందరికీ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా నన్ను నమ్ముకున్న చిలకలూరుపేట ప్రజలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మన మధ్యకి రానున్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని నమస్కరిస్తూ, జగన్ అంటే విధేయత, జగన్ అంటే విశ్వసనీయత, జగన్ అంటే జనహోరు, జగన్ అంటే జన జాతర అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అలాంటి మన జగనన్న చూస్తా ఉంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజ గుండెల్లో జగనన్న కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఒకవైపు మరి ఇటువంటి ఎదురు చూపుకి మన చంద్రబాబు గారి గుండెల్లో చెమటల ఉక్కుపాత కురుస్తా ఉంది. ఈరోజు బీసీలంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాదు, బ్రహ్మ కమలాలు అంటారు. బ్రహ్మ చేతిలో ఉండే కమలాలని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అటువంటి బ్రహ్మ కమలాలను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలంటే ఈసీలు అంటారు. మరి బీసీలంటే ఎలక్షన్ క్యాంపెయినర్లు అని చెప్పి అందరూ కూడా అంటారు. మరి అటువంటి మనము ఎలక్షన్ క్యాంపెయినర్లు కానే కాము. ఈరోజు మీకు రెండు విషయాలు చెప్తాను. టీడీపీ ప్రభుత్వం వచ్చేసి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ మన ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీలందరినీ కూడా కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకుందని మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, మనము తుఫాన్లు పడి ఈరోజు కరువు అనుభవిస్తా ఉన్నాము. మరి తుఫాన్లతో మనం కరువు అనుభవిస్తా ఏడుస్తా ఉంటే ఆయనేమో కరువుపై దరువు అంటాడు. అట్లే చూసుకుంటే కరువుతో కలబడతామంటాడు, లేకపోతే కరువుతో కబాడీ అని చెప్పి ఎల్లో మీడియాలో హల్చల్ చేస్తా ఉంటాడు. మరి ఈరోజు కరువు మనకి అసలు తుఫాన్లు వచ్చి మనం బాధపడతా ఉంటే ఆయనేమో సముద్రంపై కబడ్డీ అంటాడు. అట్లే తుఫాన్ పై తొలి విజయమని ప్రకటించుకొని ఎల్లో మీడియాలో హల్చల్ చేస్తాడు. మరి ఇటువంటివన్నీ చేస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ఒక మాయల ఫకీర్ లాగా మాయ మంత్రాలు చెప్తున్నట్టుగా మనకు అందరికి అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో మన రాష్ట్రాన్ని ఈరోజు బీసీలు చూస్తున్న పరిస్థితి చూస్తా ఉంటే మనకి రెండు అంశాలు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి మీకు చెప్పాలంటే, బీసీలందరినీ కూడా వాళ్ళు ఏదో ఒకప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు బెస్ట్ కేటగిరీ అంటే వీళ్ళేమో బిలో కేటగిరీ అని ప్రూవ్ చేశారు. మళ్ళా మనం జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకొని బెస్ట్ కేటగిరీ చేసుకుందాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ రెండు విషయాలు చెప్పాలి. లోకేష్ గారి పరిపాలన క్యాష్ బోర్డ్ లాంటిది. లోకేష్ గారి పరిపాలన క్యాష్ బోర్డ్ లాంటిది. మన ముఖ్యమంత్రి గారి పరిపాలన డాష్ బోర్డ్ లాంటిది. మరి డాష్ బోర్డ్ ని చూస్తే గానీ క్యాష్ బోర్డ్ పనిచేయని పరిస్థితి ఉంది. అలాగే మా నియోజకవర్గంలో కూడా యథా రాజా తదా అన్నట్టు చిలకలూరుపేటలో మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు కూడా అదే ఫాలో అవుతా ఉన్నారు. మరి ఇటువంటి దాన్ని అందరూ కూడా సాధినంపే ప్రభుత్వం కోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను. లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ లెట్స్ ఆల్ వర్క్ హార్డ్ టు మేక్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు